అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడికందుల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తొగుట మండలంలోని రైతులు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అనేక కష్టాలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని హరికృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైగా కాలం గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకున్న పాపన పోలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో 420 వాగ్దానాలు ఇచ్చి ఇలా అధికారంలో రావడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ప్రతిసారి కూడా రైతుల విషయంలో ప్రభుత్వం అశ్రద్ధ కనిపిస్తూ ఉంది. కొనుగోళ్ల విషయంలో కొనుగోళ్లు ఏర్పాటు చేయాలనే విషయంలో కూడా రైతులు రోడ్డుకెక్కేంత వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పరిచినటువంటి సందర్భం రాలేదు. అలాగే రైతుల కొనుగోలు ఏర్పరిచిన తర్వాత ఆ కొనుగోళ్లను కొద్దిగా నిర్వహించి మళ్ళీ ఆపేస్తే మళ్ళీ వాటిని కంటిన్యూ చేయడానికి మళ్ళీ రోడ్డుకెక్కిన పరిస్థితి. మళ్ళీ కొనుగోళ్లు కంటిన్యూ నడిచిన తర్వాత మళ్ళీ డబ్బుల విషయంలో అంటే రైతుల ఖాతాలో డబ్బులు పడడానికి కూడా ఇలా రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి. అంటే వాగ్దానాలు నిలుపుకోకపోవడం ఒకవైపు, అలాగే రైతుల మీద ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడ్డట్టు ఏ సందర్భంలో కూడా ప్రభుత్వం కనిపిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాలను రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకొని ఈ యొక్క రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాము.